మనకి కేచిని ముద్రని ఈ నాలుక టిప్‌ని ఈ అంగిటికి ప్యాలెట్ అంటారు దాన్ని. ఈ అంగిటికి ఆనించుకుంటే దాన్ని కేచిని ముద్ర అంటారండి. ఈ ముద్ర ద్వారా మనం మన సబ్‌కాన్షియస్‌కి అంటే మన క్రౌన్ చక్రాకి కనెక్ట్ అవుతాం. మన వాడుకలో వాడే బ్రెయిన్ 20%. 80% మొత్తం సబ్‌కాన్షియస్ మైండ్ మీదే ఉంటది. మన మన కమాండ్ సిస్టమ్ గాని, మన ఇంట్యూషన్స్ కానీ, చాలామంది చూడండి అన్నీ ఇవన్నీ బాగా ఫాస్ట్‌గా పనిచేస్తాయి. ఎందుకు ఇంట్యూషన్స్, వాళ్ళు చూసే స్మెల్ గాని, వాళ్ళు పసిగట్టడం గాని అన్నీ ఎక్కువుంటాయి. ఎందుకని? క్లేర్వాయన్స్ పవర్ అంటారు దీన్ని. అది గూడా మనం పెంచుకోవచ్చు మన ప్రాక్టీసెస్ ద్వారా. టంగ్ టు ప్యాలెట్ పెట్టుకొని బ్రీతింగ్ స్టార్ట్ చేద్దామండి. పెట్టుకోండి. కొంచెం ఫస్ట్‌లో నొప్పిగా ఉంటది. అలవాటు చేసుకోండి. అలవాటైతే గనక ఇది చాలా 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 పవర్‌ఫుల్ ముద్ర. క్లోజ్ యువర్ ఐస్. డీప్ బ్రీత్. కావాలంటే పొట్ట మీద చేయి పెట్టుకొని కూడా చెక్ చేయండి. డీప్ బ్రీత్ చేసినప్పుడు ఎప్పుడైనా పొట్ట పైకి లెగవాలి. లోపలికి వెళ్ళకూడదు. అది రాంగ్ బ్రీతింగ్ స్టైల్. ఆ రాంగ్ బ్రీతింగ్ స్టైల్ వల్ల స్లోగా మీకు ఊపిరితిత్తులు ష్రింక్ అయిపోతాయి రాను రాను కూడా. డీప్ బ్రీత్. హోల్డ్. బ్రీత్ ఔట్. హోల్డ్. బ్రీత్ ఇన్. హోల్డ్. బ్రీత్ ఔట్. హోల్డ్. గాలి తీసుకున్నప్పుడు పైకి, గాలి వదిలేసినప్పుడు లోపలికి. 1 సెకండ్ హోల్డ్. ఇన్, హోల్డ్, ఔట్, హోల్డ్. ఇన్, హోల్డ్ 1 to 1 బ్రీతింగ్ అంటారండి దీన్ని. ఇది స్లోగా మీరు డేలో ఎంత టైం ప్రాక్టీస్ చేయగలిగితే మీ లంగ్ కెపాసిటీ అంత బాగా పెరుగుతది. మీ లంగ్ కెపాసిటీ ఎంత బాగా పెరిగిందంటే మీ స్టామినా లెవెల్స్, మీ పేషెన్స్ లెవెల్స్, మీ ఫోకస్ లెవెల్స్ ఎవ్రీథింగ్ కనెక్ట్ విత్ బ్రెత్. ప్రాక్టీస్ చేయండి. మీ ఓన్ ఫ్లోలో